ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతోంది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అదే నెల 12న ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కీలకమైన 5 ఫైళ్లపై సంతకం చేశారు. అందులో పింఛన్ల పెంపు అమలు చేయగలిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. కానీ మిగతా విషయాల్లో మాత్రం వెనుకబడ్డారు. ఈ 50 రోజుల పాలనలో ప్లస్లతో పాటు మైనస్లే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పాలనపై మంత్రులు ఇంకా పట్టు సాధించలేదు. డిప్యూటీ సీఎం పవన్ అయితే అధికారులు తమ మాట వినటం లేదని చెప్పుకొచ్చారు. పరోక్షంగా లోపాన్ని ప్రస్తావించారు. పాలన వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబుకు సంకేతాలు ఇచ్చారు. రోజురోజుకు తన పదవీ కాలం తగ్గుతుందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. దానిని గుర్తెరిగి పాలన చేయాలి. వైసీపీ పాలనలో విధ్వంసాలు, అవినీతిపై చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అప్పటి వైఫల్యాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. దీనిని ప్రజలు సానుకూల దృక్పథంతో చూస్తున్నారు. జగన్ పాలనలో ఈ స్థాయిలో అవినీతి జరిగిందా అని ఆలోచన చేస్తున్నారు. అయితే చంద్రబాబు అదే పనిగా శ్వేతపత్రాలు విడుదల చేస్తే మాత్రం రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జగన్ చేసినది తప్పే, దానిని ప్రజలు గుర్తించారు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గుర్తించాల్సిన పని లేదు. ప్రాథమిక స్థాయిలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని ప్రస్తావించి వదిలేస్తే బాగుంటుంది. ఏదైనా మితిమీరితే మాత్రం ఖచ్చితంగా అది చంద్రబాబు అయినా జగన్ అయినా జనాలకు ఒకటే. అందుకే చంద్రబాబు ఈ శ్వేతపత్రాల రాజకీయం విడిచిపెట్టి పాలనపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. యాభై రోజుల పాలనలో చంద్రబాబు సర్కార్ కొన్ని విజయాలను సాధించింది. ముఖ్యంగా పింఛన్లు పెంచి లబ్ధిదారులకు అందించింది. అయితే అదే సమయంలో 50 సంవత్సరాలు పైబడిన బీసీ లబ్ధిదారులు కొత్త పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వారందరి ఆకాంక్షలు తీర్చాలి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది. దాదాపు 50 రోజులు గడుస్తోంది. తల్లికి వందనం పేరిట ఇస్తామన్న నగదు సాయం అందించాల్సి ఉంది. కొత్త మద్యం విధానం అమలు చేస్తామని చెప్పారు. తక్కువ ధరకే బ్రాండెడ్ మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుకూలంగా కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టాలి. ఏడాదికి ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. దానిని అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి కేంద్రం నిధుల విషయంలో చంద్రబాబు సక్సెస్ కనిపిస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని కూడా స్పష్టం చేశారు. తాజాగా రైల్వే బడ్జెట్లో సైతం రాష్ట్రానికి 9,000 కోట్ల రూపాయలను కేటాయింపులు చేశారు. అందులో అమరావతికి 2,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ 50 రోజుల చంద్రబాబు పాలనలో విజయాలు. కానీ వీటిని అధిగమించే స్థాయిలో మైనస్లు ఉన్నాయి. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 రోజులు కావస్తున్నటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్ట ముఖ్యంగా 5 ఫైల్స్ పైన కూడా ఆయన మొదటిసారి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. పాలనలో దూకుడు పెంచారు. ఏదైతే మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దాదాపు 15,000 కోట్ల రూపాయలు అటు అమరావతికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అటు రైతాంగం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కేంద్ర బడ్జెట్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ పెట్టినటువంటి నేపథ్యంలో కూడా అటు రాజధానికి సంబంధించినటువంటి అంశం కానీ అటు పోలవరానికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ పనులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రానున్నటువంటి రోజుల్లో అటు రాజధాని డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర అగ్రనేతలను కలిశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అదేవిధంగా అటు నితిన్ గడ్కర్ని కలిశారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు 18,000 కోట్ల రూపాయల ప్రతిపాదన కూడా మరి కేంద్రం దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దానన్నింటికి కూడా సానుకూలంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అగ్రపీట వేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేంద్ర బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి అగ్రపీట వేసింది. ఈ నేపథ్యంలోనే అటు మంత్రులు కానీ అదేవిధంగా
చంద్రబాబు నాయుడు కానీ అటు రాజధాని డెవలప్మెంట్ అయ్యే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. గత అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే లా అండ్ ఆర్డర్ పైన కూడా లేవనెత్తారో అనేక అంశాలను తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలను కూడా మరి ప్రొజెక్టర్ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకి అటు శాసనసభ సాక్షిగా కూడా ఆయన ప్రజలకు వివరించినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక అరాచకాలు అటు రఘురామకృష్ణరాజు పైన జరిగినటువంటి దాడులు కానీ ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత విపక్ష నేతగా ఉన్నప్పుడు దాదాపు 53 రోజుల పాటు ఆయన జైలు జీవితం అనుభవించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధకుల చర్యలకు ముందుకెళ్లకుండా రానున్నటువంటి రోజుల్లో అటు ఆ మంత్రివర్గం కానీ అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ అభివృద్ధి కోసం ముందుకు సాగాలి, రాజధాని డెవలప్మెంట్ కోసం ముందుకు సాగాలి. కానీ ఎక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలకి తావు లేకుండా కూడా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. అయితే 50 రోజుల పాలనలో అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ ఆ మంత్రివర్గం కూడా అటు శాఖలలో పట్టు సాధించే విధంగా కూడా రానున్నటువంటి రోజుల్లో అటు పోలవరం వ్యవహారం కానీ అదేవిధంగా రాజధాని డెవలప్మెంటు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ కూడా ముందుకు సాగేటువంటి అవకాశం. నిన్న నారా లోకేష్ సంబంధించినటువంటి తల్లికి వందనం అనే ఆ ప్రోగ్రాం కూడా నిన్న ఒక ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ కూడా 15,000 చొప్పున కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే విధంగా కూడా మరి చర్యలు చేపట్టారు. అయితే అటు తల్లికి వందనం గత ప్రభుత్వం కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో టీడీపీ సర్కారు ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కానీ వారికి చదువుకునే విధంగా కూడా నేరుగా కాలేజీ అకౌంట్లో వేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధి అటు గ్రామాలు అటు పట్టణాలు అభివృద్ధి చెందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏమైనా సాయితో రమేష్, అసెంబ్లీలో.